గట్టిగా క్లాస్ కొడతాం మేడం గారు. అయితే మనం ఆలోచనలో నుంచి ఆ టీవీ సీరియల్స్ లో నుంచి బయటపడితే ఈ ప్రపంచంలోకి వస్తే, నేను కెనడా వెళ్ళాను, మా పాప ఉంది అక్కడ. ఎవరు 80 ఏళ్ళు వచ్చిన మహిళ కూడా ఊరకుండేవాడు, ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు లేదు. ఏదో ఒక కంపెనీలోకో, ఏదో షాపులోకో, ఏదో ఒక మాల్లోకో, ఏదో ఒక పనికో, వాళ్ళెవరు హస్బెండ్ మీద ఆధారపడరు. వాళ్ళకి కావాల్సిన వనరులు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళే తీర్చుకుంటారు. ఇవాళ మనం ఒక చీర కొనాలంటే నాకు 5,000 ఇస్తావా లేదా, లేకపోతే పిల్లలకి ఏ అవసరాలు ఉంటే ఈ ఇంట్లో టీవీ కొంటావా లేదా, పెద్ద ఫ్రిడ్జ్ కొంటావా లేదా, మనం లేచిన దగ్గర నుంచి భర్తలను సతాయించే మహిళలు చాలా మంది నేను చూశాను. బ్లౌజు వర్క్ చేస్తే ఆ బ్లౌజ్ కి 5,000 నుంచి 10,000 దాకా కాస్ట్ అవుతా ఉంది. మనం లేడీస్ చాలా మంది ఇవాళ ఆ వచ్చే గ్రూపుల్లో నుంచి ఏదైనా లోన్లు తీసుకున్న వాళ్ళు కంపల్సరిగా ఆ మిషన్, ఏమైతే మగ్గం వర్క్ అవన్నీ ఉన్నాయో మనం ఇళ్లలో పెట్టుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఇళ్లలో పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిఆర్డిఏ ఆఫీస్ లో కూడా మన వాళ్ళు చాలా మంది కుట్టు మిషన్లకి సంబంధించి, లేకపోతే క్యాండిల్స్ కి సంబంధించి అన్ని రకాల పెనాయిలని అలా అన్ని మానవతా వాళ్ళు కూడా ఇప్పటి వరకు అన్ని చాలా మీరు లేడీస్ సంబంధించి నాకు ఇప్పటి వరకు ఇలా లేడీస్ కి నేర్పిస్తారని తెలియదు. ఈ రోజే నేను అది మా మహిళలందరూ ఉంటారు కాబట్టి నేను కూడా వచ్చి కాస్త చూసినట్టు మాట్లాడినట్టు ఉంటుందని రావడం జరిగింది. ఇందులో మీరందరూ చక్కగా మార్నింగ్ నుంచి ఇప్పుడు బాగా నేర్చుకున్నారా? అర్థమైందా? శారీస్ మీరు కూడా బాగా కట్టుకుంటారు. ఓకే, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ముందుగా మీ అందరూ బాగా నేర్చుకున్నందుకు, ఇది నేర్పించినందుకు మన మానవతా సేవా దయచేసి డిపెండ్ అవ్వద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకండి. ఓకేనా? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. ఎవరిని 10 రూపాయలు ఇవ్వండి అని మనం యాచించొద్దు. ఇందాక మన సతీష్ గారు కూడా చెప్పారు, మనకి ఇన్కమ్ వస్తే విలువ గౌరవం కూడా పెరుగుతుంది. ఆ విలువ గౌరవం వేరుగా ఉంటది. ఇంట్లో భర్త దగ్గర నుంచి, అత్తమామల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మనకు ఆ విలువ గౌరవం కూడా, మనమే 10 రూపాయలు ఎవరికన్నా ఇబ్బంది అంటే ఆదుకునే పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి మీకు తోచిన రీతిలో, చాతైన రీతిలో, మీ పద్ధతిలో మీరు ఇక్కడ మీ కాళ్ళ మీద నిలబడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పెట్టామండి. ప్రతి ఆదివారం సొంత అమ్మాయి వాళ్ళ అమ్మాయి దగ్గర ఉండి మంగళగిరి నుంచి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించేది. నెక్స్ట్ అలానే వాలంటీర్ వర్క్ చేసేదండి, లోపల పిల్లల్ని డిసిప్లిన్ చేయడానికి. భవ్యశ్రీ షీ సెలెక్టెడ్ ఫర్ NMMS రీసెంట్ అండి. అంటే ఒక తల్లికి శ్రద్ధ ఉంటే కుటుంబం ఎట్లా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ. మీ మేడం చెప్పారు, ఏముందలే నేను ఇంట్లో కూర్చుంటే సరిపోద్దుగాని అనుకోలేదు, మంగళగిరి నుంచి తీసుకొచ్చి అమ్మాయికి ట్రైనింగ్ ఇప్పించారు, ఎగ్జామ్ రాపించారు. ఈ రోజు 4 సంవత్సరాలు 12 48,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లానే కాదు, ఈ రోజు చూడండి, మంగళగిరి నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ మహిళకి ఎంత శ్రద్ధ ఉన్నది, అంత దూరం నుంచి వచ్చి ఈ రోజు మళ్ళీ నేర్చుకున్నారు. సో 13 ఏళ్ల వయసులో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో మంచి స్కోర్ తో స్కాలర్షిప్ పొందింది. ఇట్లాంటి పిల్లలు మనకు కావాలి. ప్రతి ఇంట్లో ఇట్లాంటి పిల్లలు రావాలి. నేర్చుకున్నారా? అందరూ యూజ్ అయిందా మీ అందరికీ క్లాస్? ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా నేర్చుకున్నారా? థ్యాంక్ యూ సతీష్ గారికి, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్ అండి. ఇట్లాంటి మా లేడీస్ కి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.